శోభన్ వైష్ణవి దగ్గరికి వచ్చి ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు ఏమీ నీకు లేవేం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే వాట్ డూ యూ మీన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శోభన్ మాత్రం అవును ఆడపిల్లలు అంటే వంట కూడా చెయ్యాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఇప్పుడే చూస్తావు కదా నేను ఎలా వంట చేస్తానో, నాకు వంట రాదంటావా అని చెప్పేసి అయితే వంటగదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న కూరగాయలని కట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో శోభన్ అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం శోభన్ని పట్టించుకోకుండా కూరగాయలు కోసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శోభన్ మాత్రం ఏంటి వైష్ణవి వంట చేస్తున్నావా నువ్వు, సరే సరే చెయ్యలే, నేను నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నాకేమీ హెల్ప్ అవసరం లేదు నేనే చేసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శోభన్ మాత్రం కూరగాయలు కట్ చేస్తాను కనీసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నాకు ఏమీ హెల్ప్ అవసరం లేదన్నాను కదా, నువ్వు దూరంగా వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శోభన్ మాత్రం సరే నువ్వు మాట వినే మనిషివా అని చెప్పేసి అయితే ఏదో చేసుకో అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవిని చూస్తూ అలా అక్కడే ఉండిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం వెళ్ళమన్నాను కదా వెళ్ళు అని చెప్పేసి అయితే గట్టిగా కసురుకుంటూ